ఆ రోజుల్లో పత్రికలు వచ్చిన వార్తలు జీఎంఆర్కి జీ హుజూర్. కార్పొరేట్ కంపెనీలు అంటే చాలు సాగిరి పడిపోతాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నా, 99 పైసలకి ఎకరం ఇస్తారా ఎవడన్నా? 99 పైసలకి. ఎన్నికల ముందు ఏం చెప్పావు? 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పావు. ఆ మామూలుగా 99 పైసలకి వాటర్ బాటిల్ రాదు, 99 పైసలకి ఎకరం. అలా అంటే టీసీఎస్కి ఇస్తారా, లేకపోతే ఇంకో కాగ్నిజెంట్కి ఇస్తారా, సేల్ డీడ్ చేసి ఇస్తారా? లేటెస్ట్గా లులు విశాఖపట్నంలో వందల వేల కోట్ల రూపాయలు చేసే భూమిని మీరు కారు చౌకగా అతనికి, ఆ లులు సంస్థకి మాల్ పెట్టుకోవడానికి ఇచ్చేశారు. అదే లులు గ్రూప్కి మాల్స్ పెట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో వందల కోట్లు పెట్టి వాళ్ళు భూములు కొన్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అసలు లులుతో ఇంత ప్రేమలో ఎందుకు పడ్డాడు చంద్రబాబు నాయుడు మాకు అర్థం కావట్లేదు. గూగుల్ అని ప్రచారం చేస్తున్నారు కదా. మేమేమంటున్నామంటే ఇది అదానీ డేటా సెంటర్ కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం. మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మరి ఇదే గూగుల్ని మీరు ప్రేమించి అమరావతిలో పెట్టమనండి. అమరావతిని మీరు విపరీతంగా ప్రేమిస్తారు కదా, అమరావతి ఎందుకు రావట్లేదు? ఒక విశాఖపట్నానికే నెక్స్ట్ 10 yearsలో బాగా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి మేము దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇదే మాట జగన్ గారు చెబితే దాన్నేమో తప్పుడు ప్రచారం చేస్తారు. రైతుల మీద ఎంత దమనకాండ ఆ రోజు. మీరు రైతులను ప్రేమిస్తున్నారా? ఒక 30 కిలోమీటర్ల దూరం పాటు ఈ వాటర్ని తీసుకెళ్ళిపోయేలాగా ఒక డిజైన్ తయారు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హ్యాచరీస్ కానీ వీటికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఓ 30 కిలోమీటర్ల పాటు వాటర్ దూరంగా తీసుకెళ్ళిపోయి అక్కడ వాటర్ అక్కడ డంప్ చేసే విధంగా ఆయన ఈ పొల్యూటెడ్ వాటరు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి అక్కడ డంప్ చేసే విధంగా 30 కిలోమీటర్ల దూరం తీసిపోయి డంప్ చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేసి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. దానికి ఒక నిష్పత్తిలో ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా, ఆ డబ్బు కూడా ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఒక్కసారి వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో కొన్ని సర్వేలు కూడా ఆ రికార్డ్స్ అన్నీ తెప్పించుకుని ఇదే ప్రైవేట్ కంపెనీలతో మీరు ఇన్వెస్ట్ చేయించి ఆ పైప్ లైన్ వేయించి 30 కిలోమీటర్ల దూరం పట్టుకెళ్ళిపోతే అక్కడ సమస్య సాల్వ్ అయిపోద్ది. ఆ మత్స్యకారులకు ఉన్న సమస్య సాల్వ్ అయిపోద్ది. దయచేసి ఆ రకంగా కొద్దిగా ఆలోచించండి. అంతేగాని ఒక గంట ఈవెంట్ మేనేజ్మెంటో లేకపోతే 2 గంటల ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు. వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు 99 పైసలకి ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా? అది విజనా? ఎన్టీ రామారావు గారు నా అల్లుడు ఔరంగజేబులాటోడని అనేవారు. అంటే ఆయనకి ఇంకంతకన్నా దుర్మార్గుడితో పోల్చడానికి ఇంకోటి లేడు, అంతకన్నా దుర్మార్గుడు మన భారతదేశ చరిత్రలోని. లేదా ఉంటే ఆయనతోనన్నా పోల్చినేమో. ఇంకా అంతకన్నా దుర్మార్గుడు లేక ఔరంగజేబులాటోడని అన్నాడు అనమాట పాపం ఆయన పెద్ద ఆయన నిజమని నిరూపించుకుంటున్నాడు. వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చిందే పేద ప్రజల వైద్యం కోసం. వాళ్ళకి మినిమం చిన్న కన్సర్న్ ఉంది. పేద ప్రజల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాటు బ్రిటిష్ వాళ్ళకి కూడా కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం తెచ్చిన ఈ మెడికల్ కాలేజీలన్నీ 100 రూపాయలకి ఎకరం 100 రూపాయలు చొప్పున 66 సంవత్సరాలు 33 + 33 66 సంవత్సరాలకి కట్టబెట్టేస్తున్నాడు. ముందు రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టండి, శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి. ఏం మెయింటైన్ చేస్తారో తెలియదు. ఒక హత్య జరిగితే ఒక మనిషి 3-4 సార్లు ఫాస్టర్ కారు పైకి కిందకి ఎక్కించి తొక్కెత్తే నెల్లూరు జిల్లాలో అది బయటికి రానిరా, ఏ మీడియాలోని బయటికి రానిరు, అణగదొక్కేస్తారు. తీరా అయ్యో పాపం అని చెప్పేసి కొంతమంది వెళ్తే దానికి మళ్ళీ కులం రంగు. మీరు మొట్టమొదటి రోజే రెస్పాండ్ అయితే ఏ రంగు రాదు కదా దానికి. మీ డ్యూటీ మీరు చేస్తేనే
అయ్యో పాపం వెళ్ళిన వాళ్ళ మీద మళ్ళీ కులం రంగు, రాజకీయ రంగు.